ఇంటి ఇల్లాలు లేకపోతే ఆ ఇంటి పరిస్థితి చాలా అంటే చాలా దరిద్రంగా తయారైపోతుంది. సో, ఆ ఇంటి పెద్దయిన తండ్రిని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఒక ముద్ద అన్నం పెట్టేవాళ్ళు ఉండరు. తిన్నావా అని అడిగేవాళ్ళు ఉండరు. తన మంచి చెడ్డ చూసేవాళ్ళు ఉండరు. అది కాకుండా పిల్లల్ని కూడా పట్టించుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే తల్లి ఉన్నన్ని రోజులే పిల్లల్ని పట్టించుకుంటుంది. నెక్స్ట్ భర్తని పట్టించుకుంటుంది. వన్స్ ఆ ఇంటి ఇల్లాలు ఎవరైతే తల్లి ఉంటదో, తల్లి లేదు అనుకోండి, సో, ఆ భర్తను పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఆ భర్త ఇంకా భార్య లేకపోతే రోడ్లు బట్టి తిరగడం, అసలు ఎవరిని పట్టించుకోకపోవడం అన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు కూడా ఎవరి మాట తల్లి మాట విన్నంత శ్రద్ధగా తండ్రి మాట వినరు పిల్లలు. సో, మీరు ఒకసారి బాగా గమనించుకోండి. తండ్రి మాట అంతగా వినరు. కానీ తల్లి ఒకటి చెప్పింది అంటే పిల్లలందరూ కూడా శ్రద్ధగా చేస్తారు. అందుకనేసి ఇంటికి ఇల్లాలు చాలా ముఖ్యం. ఇల్లాలు లేకపోతే ఆ ఇల్లు చాలా అసలు ఎలా అయిపోతుందంటే, దీపం లేని ఇల్లు ఎలా ఉంటదో, ఇంకా ఇల్లాలు లేని ఇల్లు అలాగే ఉంటదనమాట. అందుకనేసి ఇంట్లో ఉన్న తల్లిని మనం కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే తల్లి అందరినీ తిన్నావా, తినలేదా, మంచి, చెడు ప్రతి ఒక్కటి అడుగుతుంది. అది పిల్లలనైనా అడుగుతుంది, నెక్స్ట్ భర్తనైనా అడుగుతుంది. అందుకనేసి ఎవ్వరికైనా కూడా తల్లి కంపల్సరీ ఉండాలి. సో, హస్బెండ్‌కైతే భార్య, పిల్లలకైతే తల్లి కంపల్సరీ ఉండాలనమాట. అందుకనేసి ఇంటికి ఇల్లాలు ఉంటే ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటది. సో, ఆ ఇంటికి ఇల్లాలు లేదు అనుకోండి, సో, ఆ ఇంటి పెద్ద పరిస్థితి, పిల్లల పరిస్థితి ఇద్దరి పరిస్థితి కూడా చాలా ఘోరంగా తయారైపోతుంది. అసలు అది వర్ణించడానికి కూడా వీలు కాదు. ప్రతి ఒక్కరు చెట్టుకి పుట్టకొకరు అయిపోతూ ఉంటారు. ఎవరిని ఎవరు పట్టించుకోరు. ఎవరి సంతోషాలలో ఎవరు ఉండరప్పుడు. ఎందుకంటే అది తల్లి ఉంటే అందరిని ఓ దగ్గర చేర్చి, సో, మంచి చెడు చెప్తుంది. మంచి చెడు అడుగుతుంది. తిన్నావా, తినలేదా అడుగుతుంది. ప్రతి ఒక్క చిన్న విషయం అడుగుతుంది. కానీ ఆ ఇంటి పెద్ద అలా అయితే చేయలేరు. ఎందుకంటే వన్స్ భార్యని కోల్పోతే ఏ భర్త కూడా అలాగే ఉంటారనమాట. అందుకనేసి ఇంటి ఇల్లాలు బావుంటే ఆ ఇల్లు చాలా బావుంటది. అందుకనేసి పిల్లలైతే తల్లిని, హస్బెండ్ అయితే భార్యని మంచిగా చూసుకోండి. మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.